నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. నంద్యాల జిల్లా చాగల్మరి పట్టణంలోని ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ సందర్భంగా మంగళవారం ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజారి కైప వెంకట నరసింహ శాస్త్రి వేద మంత్రాలు, అర్చనలు మధ్య ఉభయదారుల చేత హోమాలు, అభిషేకాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. మహామంగళ హారతి అనంతరం ఆర్యవైశ్యులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం మహిళల ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్దలపల్లి లక్ష్మీనారాయణ, ధర్మకర్త వంకర్ద లక్ష్మణ్ బాబు, ప్రధాన కార్యదర్శి కురప్పటి రామకృష్ణ వరప్రసాద్, కమిటీ సభ్యులు, ఆర్యవైశ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక పూర్ణాహుతి జరగాల్సి ఉంటుంది కాబట్టి మనం దానికి ప్రయత్నం చేయాలా. ఏదైనా సరే మాధవ అనంత కేశవ కృష్ణ కృష్ణ ఋషికేశో వాసుదేవ నమోస్తుతే. ఎందుకంటే కాళ్ళు తిరుగుతున్నారు. యానిగాని జన్మాంతర కృతార్జ ఆర్గానవస్యంతి ప్రదక్షిణ పదే పదే నమో బ్రహ్మణ్యదేవాయ నమో బ్రాహ్మణాయ జగద్దివాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమస్తే గాఘవత్యాయ కాళ్ళు తిరిగేయండి. నమస్తే గాఘవత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహవనీయాయ మహావేద్యే నమో నమః. కాండద్వయ భవాంధ్యాయ గమ్మ బ్రహ్మస్వరూపిణి వర్గాభవజ్ఞరూపాయ యజ్ఞేశాయతే నమః. యజ్ఞేశాచ్యుత గోవింద చేసి ఆత్మార్పణ జరిగినటువంటి రోజు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్లో గత 40 సంవత్సరాలుగా నివసిస్తూ హోటల్ శంకర్ అన్నగా ప్రజల్లో గుర్తింపు పొందిన శంకర్ ఉచిత సేవల్లో ప్రజల మనసులో గెలుచుకున్నారు. డివిజన్లో స్థిరపడినప్పటి నుంచి ప్రజలు కష్ట సుఖాల్లో భాగస్వామిగా నిలిచిన ఆయన కరోనా కాలంలో నిరుపేదలకు, అనాథలకు మతభేదాలు లేకుండా సహాయం అందించారు. కరోనా సమయంలో మరణించిన వారి కుటుంబాలకు తోచిన సహాయం చేయడమే కాకుండా తిరిగి వారికి ఉచిత భోజనం అందిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. సేవాభావంతో ప్రజలందరికీ తన వాడిగా మారిన శంకరన్న ప్రస్తుతం రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తూ ప్రజల మద్దతుతో ముందుకు రావడం హర్షణీయమని చెప్పేసి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గాంధీనగర్ కానీ, మన అశోక్ నగరు, ప్రగతి నగరు, శాంతి నగరు, ఇవన్నిటి దగ్గరికి వెళ్ళి రోజు ఒక ఫోన్లు వస్తూనే ఉంటుంది. సరే ఇంతమంది బాగా చెప్తారని కొంచెం భయమైంది నాకు. భయమైనాక మరి ఇంట్లో చెప్దామని ఒకసారి మామూలుగా చెప్పి ఏం చేసినట్టు మరి బాగా మంది అవుతారు. ఈ దగ్గర అయితేనే కొంచెం బెడదు, మరి బియ్యం అని వచ్చేటట్టు ఉన్నాయని చెప్తే 10 క్వింటాలు 15 క్వింటాలు మా ఇంట్లో బియ్యం ఉంది. ఈ చచ్చిపోయిన వాళ్ళు టీవీలలో చూస్తున్నాం కదా, ఇవేమి ముట్టరు అని వారెత్తారు. ఈ బియ్యం అన్నట్టు కొట్టన్నది మా వాళ్ళు. సరే అనుకున్నాగా ఎక్కడ ఫోన్ వచ్చినా ఒక్కొక్క ఇండ్లల్లో 8 మంది ఉన్నారు, 9 మంది ఉన్నారు అని చెప్తే కూడా రోజుకు 50 భోజనాలు ఒక 2 నెలలు కరోనా మొత్తం పోయేరాక నా సొంతంగా నేను అన్ని పట్టుకపోయి ఇళ్ళల్లో ఇచ్చుకుంటా. నేను ఒక రూమ్ అప్పుడే మా కోడలు డెలివరీ అయింది, మా బిడ్డ డెలివరీ అయింది, చిన్న పిల్లలు ఇంటికి రావాలంటే ఒక రూమ్ తీసుకున్నాను. అంటే మా ఇంట్లో రూమ్ ఒక సపరేట్ ఏర్పరచుకొని నేను ఆ ఇంట్లో పడుకుంటూ ప్రతి ఒక్కరికి ఎక్కడ ఫోన్ వచ్చినా వాళ్ళందరికీ ఇచ్చేసిన. అశోక్ నగర్ ఒక ఆటో డ్రైవర్ అయితే అలా పిల్లలతో సహా వస్తే రాత్రి 12 గంటలకు ఫోన్ చేసింది. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి అన్న ఇట్లా కరోనా వచ్చింది. అప్పుడు బాగా ముమ్మరగా నడుస్తుంది, బయట ఏం దొరకలేదు. అది అన్న ఇట్లాంటి ఇవి రాత్రి చేసినవి ఎట్లా అన్న ఏమైనా ఉన్నాయని చూస్తే టమాటాలు ఉన్నాయి, పొడుగుడ్లు ఉన్నాయి, అవి 2 అండిన అలా అందరూ పట్టించిన. 12 గంటలకు అలా భోజనం తీసుకొచ్చి ఇచ్చొచ్చిన.
హన్మకొండ జిల్లా కాజీపేటలోని నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జ్ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. రోడ్లు భవనాలు శాఖ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మేడారం సమాక సారాలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకుని ప్రజా రవాణాకు ఈ ఆర్ఓబీను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. అయితే రైల్వే శాఖ పరిధిలోని పనులు ఉండటం, భారీ యంత్రాలు ఇతర రాష్ట్రాల నుంచి రప్పించాల్సిన రావడం వంటి అనివార్య కారణాలతో కొంత జాప్యం జరిగిందని వివరించారు. అయినప్పటికీ రైల్వే అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని, త్వరలోని పనులు పూర్తి చేసి ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మోసాల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తూ అమలు కాని 6 గ్యారెంటీలపై అవగాహన కల్పించారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇకపై ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు ప్రతి ఇంటికి వస్తే నిలదీయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పిండు మనకు ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు 2000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? చదువుకునే పిల్లలకు ఆడేళ్లకు స్కూటీ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శ్రీ మార్కండేయ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శి నగర్, నాయుడు వార్డ్తో పాటు బైన్సపట్నంలోని ఏపీ నగర్ మరియు పలు గ్రామాల్లో శ్రీ మార్కండేయ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కల్లూరు గ్రామంలోని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ మార్కండేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ మార్కండేయ మహర్షి జీవితం, బోధనాలు సమాజానికి ఆదర్శనమని, యువత ఆయన మార్గాన్ని అనుసరించి సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, ఆలయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ అయింది అని అన్నప్పుడు
గణపతి దేవతాభ్య నమ ఏకదంతాయ నమ గౌరీపుత్రాధ్యాయ నమో నమ ఆడపెట్టు దూరం దగ్గర రూప పెట్టి దాని పూక పెట్టు గంధం పెట్టు వస్త్రమేయు వస్త్రమేసి వస్త్రం సమర్పయామి కార్ప వస్త్రాధ్యాయ నమ గంధం సమర్పయామి నమో నమ విలపడే చంద్ర కరీంనగర్ జిల్లా రేకుర్తిలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులు సౌకర్యం కోసం రేకుర్తి 20వ డివిజన్కి చెందిన అస్తపురం మారుతి తన సొంత ఖర్చులతో బోర్ వేసి వాటర్ ట్యాంక్ నిర్మించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక డివిజన్ ప్రజలతో కలిసి ప్రారంభించారు. వనదేవతలు దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. గుండ్ల కనకమ్మ గుండ్ల కనకమ్మ ఈడ పూజారిని ఈడ నాకు నీళ్ళ సౌలతి లేదని మార్చి నాకు బోరేసిండు, నీళ్ళ సౌలతి చేసిండు. ఇంకా మొక్కలతో దేకేదాకా కూడా ఇక్కడ పూజ చేసుకుంటా నేను. గద్దెలు ఇడిచిపెట్టిపోను. సంతోషంగా ఉన్నాయి. బాగా ఇబ్బంది. అక్కంచెలు ఎత్తుకచ్చుకుందు నేను మా చిన్నోళ్ళు హోటల్ కౌరాన్ని ఇంటికాంచెలు ఎత్తుకచ్చుకుందు నీళ్ళు మందిళ్ళ పూట ఎత్తుకచ్చుకుందు మోర్లీళ్ళు పోతాయి కాలువ. కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నది. మారుతి వేయించిండు, ట్యాగ్ కట్టించిండు, ఇక్కడ బోర్ వేయించిండు. నాకు అదే సంతోషం. అస్తపురం మారుతి 20వ డివిజన్ రేకుర్తి ఈ నెల 28, 29వ తారీఖు జరగబోతున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో మంచినీటి సౌకర్యార్థం నా సొంత ఖర్చులతో మినిమం 1,00,000 రూపాయలు వెచ్చించి ఒక బోర్ వేపించి మంచినీటి కొరకు ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. అట్టి ట్యాంక్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు అటువంటి త్రాగునీరును ఉపయోగిస్తూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం జరగబోయే జాతరలో కూడా ఇంకా ప్రజల కొరకై నేను నా సొంత ఖర్చులతో ఇంకా ఇతర పులిహోర ప్రసాదం కానీ మంచినీరు కానీ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో ఎస్ఐ యుగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనదారులను పోలీసులు ఆపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వలన ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి రక్షణ లభిస్తుందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందని ఎస్ఐ యుగేందర్ గౌడ్ వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని వాహనదారులకు భద్రతా సూచనలు అందించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు తెలియజేశారు. చూడండి సార్ మళ్ళీ ఫోటో పెడతాం. మళ్ళీ ఫోటో పెడతాం. పంపిస్తున్నా, ఒక అర్ధగంట పంపిస్తా. రేపటి నుంచి మీరు హెల్మెట్లు పెట్టుకోకుండా ఎవరైనా తిరిగితే మాత్రం రోజు 2 గంటలు బండ్లు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా. ఒక 2 రోజులు ఇక్కడ పనిష్మెంట్. మళ్ళీ ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా తిరిగితే తర్వాత పిఎస్లో పోయి సీజ్ చేసి పడేస్తా. వారం రోజుల దాకా బండ్లు ఇవ్వండి. రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోకుండా ఎవరు కనపడద్దు. ఎందుకంటే మన రాష్ట్ర రోడ్డు భద్రతా వారోత్సవాలు నడుస్తున్నాయి.
మన దాంట్లో మన పోయిన సంవత్సరం మన దగ్గర రోడ్ యాక్సిడెంట్లలో హెల్మెట్లు లేకుండా 5,000 మంది దాకా చనిపోయారంట. దాంట్లో భాగంగానే మీకు ఈరోజు హెల్మెట్ అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. మీరు ఎవరైతే రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోకుండా చేస్తే రోజు ఈ డ్రైవ్ జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకోకుంటుంటే రోజు మిమ్మల్ని మీ బండ్లన్నీ 100, 200, 300 బండ్లు మొత్తం ఆపి చాలానే వేయడంతో పాటు రోజుకు 1000 రూపాయలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.